అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం? వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. పోలీసులు, కళాశాల ప్రిన్సిపల్ తీరుపైన ఆగ్రహం. పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రక్షణపై జాతీయ కార్యదళం ఏర్పాటు. సభ్యుల్లో హైదరాబాద్ వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్. యావత్తు దేశాన్ని నిర్ఘాంతపరిచిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్జికార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవిక, భయంకరమైనదిగా పేర్కొంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. నేర స్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా లోపాలు ఉన్నాయండి. దానికి తోడు అక్కడ ప్రిన్సిపల్ చెప్పింది ఏంటంటే ఆత్మహత్య చేసుకుంది అన్నారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య చేసుకుంది అని ఎలా చెప్తారు? ఇదిగోండి అక్కడ దాని గురించి కూడా రాశారు. అంత ఘోరాన్ని ఆత్మహత్య అని ఎలా చెప్పారు? అత్యాచార ఘటనను తెల్లవారుజామున గుర్తించినట్లు తెలుస్తోంది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు? అతని ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కళాశాలకు ఎలా బదిలీ చేశారు? ఏదన్నా కానీ అక్కడ జరిగిందండి కుట్ర. ఆ కుట్ర బయటకు వస్తే కానీ తేలదు. మెయిన్ వార్తల్లో, మెయిన్ పత్రికలో అది రాశారు. నాకు తెలిసి 3 ప్రధాన పత్రికల్లో కూడా ఇదే వచ్చి ఉంటుంది మెయిన్ వార్త. సరే, నెక్స్ట్ మరో వార్తలోకి వెళ్తే, అమెరికాకు చోదక శక్తి మనోళ్ళే. అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచ దేశాలను శాసించే సత్తా ఉన్న దేశం. ప్రపంచ నలుమూలలా ఉన్న ఎందరో కళలకు గొప్ప స్థానం. అక్కడ స్థిరపడాలనుకునే వారికి స్వర్ణధామం. అలాంటి అగ్రరాజ్యంలో తమ కలలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిన భారతీయులు అద్భుత ప్రగతిని సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ఆ దేశానికి ఆయువు పట్టుగా నిలుస్తున్నారు. టెక్నాలజీ నుంచి వ్యాపారం దాకా, ఆతిథ్య రంగం నుంచి అంతరిక్షం దాకా మన వాళ్ళు అమెరికాలో సత్తా చాటుతున్నారు. 51 లక్షల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి వారు ఆ దేశానికి అందిస్తున్న సేవలపై ఇండియాస్పోరా అనే సంస్థ ఒక కొత్త నివేదికను రూపొందించింది. స్మాల్ కమ్యూనిటీ, బిగ్ కాంట్రిబ్యూషన్స్, బౌండ్లెస్ హొరైజన్స్, ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రముఖ ప్రవాసుల ఘనతను వెల్లడించింది. 60% హోటళ్ళు మనమేనంటండి. 51 లక్షల మంది ఉన్నారంట మొత్తం టోటల్గా. అందులో 50% దాకా స్టోర్లు ఉన్నాయంట. 72 యూనికార్న్ స్టార్టప్లు భారతీయులవేనంట. 45% మంది 2010 తర్వాతే వలస. 60% హోటళ్ళు మనవాళ్ళవే. 25.2 లక్షల కోట్ల రూపాయల పన్నులంట మన వాళ్ళు చేస్తుంది. అది పరిస్థితి. గ్రామాలకు అభివృద్ధి వెలుగులు మరొక ముఖ్యమైనటువంటి వార్త. అది వచ్చే జనవరి నుంచి జన్మభూమి నిర్వహిస్తాం. పంచాయతీలకు 999 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు. జలజీవన్ మిషన్ పథకానికి 500 కోట్ల రూపాయల కేటాయింపు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రవీణ్ ప్రకాష్ టర్న్. విఆర్ఎస్ వద్దు, మళ్ళీ సర్వీసులో చేర్చుకోవాలని విజ్ఞప్తి.
ఆయన్ను తీసుకోరాదని ప్రభుత్వ నిర్ణయం. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ససేమిరా. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకొని మళ్ళీ సర్వీసులో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తనను మళ్ళీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఏదో భయపడిపోయి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేయడం, పదవీ విరమణ చేసేయడం, స్వచ్ఛంద పదవీ విరమణ, ఆ తర్వాత మళ్ళీ ఇలా వస్తున్నారంట. రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు ప్రారంభం. ప్రభుత్వ శాఖలతో వరుసగా ఆర్థిక శాఖ అధికారుల భేటీ. మంచిది. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో జేసీ అనుచరుల నిరసన. వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో ఘర్షణ. ఆ పార్టీ నాయకుడి ఇంటిపై తెదేపా శ్రేణుల దాడి. మరి రెచ్చగొడితే దాడి జరుగుతుంది కదండి, తప్పదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇది. వాళ్ళకి బీపీ పెరిగింది, ఏం చేశారో తెలియదు. ఇలాగా స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళల పట్ల దుశ్శాసన పర్వం. ఇసుక దోపిడీపై ప్రశ్నించారని యువకుడి కాళ్ళు చేతులు విరగ్గొట్టేంత కర్కశత్వం. పగిలింది పెద్దాయన పాపాల పుట్ట. ప్రతిపక్ష నేత తాను సామ్రాజ్యానికి రావడమేంటని అల్లర్లు రాజేసిన కుటిలత్వం. విపక్ష శ్రేణులను పోలీసులతో కొట్టిస్తూ లైవ్ వీడియోలో చూసిన వికృతానందం. వీధి దీపాలు వెలుగడం లేదన్నందుకు నిండు గర్భిణిపై దాడి చేసిన అమానుషత్వం. వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు నిండు గర్భిణిపై దాడి చేశారంటండి. ఎంత పాశవికంగా పరిపాలించారో చూడండి. రాష్ట్రంలో హెచ్సిఎల్ రెండో దశ ప్రాజెక్టు. సుమారు 15,000 మందికి ఉపాధి. మంత్రి లోకేష్ సమావేశమైన హెచ్సిఎల్ బృందం. మంత్రి లోకేష్తో సమావేశమయ్యారండి నిన్న. దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. షిరిడి సాయిపై గ్యారంటీ ప్రేమ. జగన్ హయాంలో 5% నుంచి 1%కి పీజీ తగ్గింపు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక మార్పులు. అస్మదీయ సంస్థకు 227 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చిన వైకాపా ప్రభుత్వం. గుత్తేదారుల సంస్థ సమర్పించాల్సిన బ్యాంకు గ్యారంటీని వ్యవహారాల్లోనూ జగన్ ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఎనలేని లబ్ధి చేకూర్చింది. టెండర్ నిబంధనలు 5%గా ఉన్న పెర్ఫార్మెన్స్ గ్యారంటీ మొత్తాన్ని 1%కి తగ్గించింది. ఈ రూపేణా 227.70 కోట్ల రూపాయల అయాచిత లబ్ధిని చేకూర్చింది. ముఖ్యమంత్రి జగన్ అండదండలున్న కంపెనీ కావడంతో ఆ సంస్థ ఎంత మేరకు బ్యాంకు గ్యారంటీ ఇస్తే అదే చాలన్నట్లు డిస్కమ్లు వ్యవహరించాయి. మరీ దారుణం అండి. ఒక్కసారి తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత అంటే దాని గురించి న్యూస్ చదువుదాం అసలు ఏంటి అనేది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆ మర్నాడు జరిగిన అల్లర్లతో తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో తాలూకా వేడి ఇప్పటికీ చల్లారలేదు. ఎన్నికల తర్వాత పెద్దారెడ్డి మంగళవారం మొదటిసారి తాడిపత్రికి రావడంతో తెదేపా శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాయి. అయితే పోలీసు బందోబస్తు మధ్య పెద్దారెడ్డి పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో ఉన్న తన నివాసానికి వచ్చి వెళ్లారు. ఈ క్రమంలో వైకాపా స్థానిక నాయకుడు రఫీ అక్కడికి వచ్చి తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రఫీని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురానికి తరలించారు. ఇది పరిస్థితి. రెచ్చగొట్టయితే జరిగినటువంటి దారుణం ఇది. సిబిఐకి సాధారణ సమ్మతి పొడిగింపు. ఏపీ భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే వెసులుబాటు. ఓకే. సెకీ డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మ. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఆసక్తి. మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు. 25 రకాల సమాచారం సేకరణ.
తుది దశకు చేరిన యాప్ రూపకల్పన. నైపుణ్య గణన సర్వే నెక్స్ట్ మంత్ 3వ తారీఖు నుంచి ప్రారంభిస్తారంటండి. దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణనను సెప్టెంబర్ 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. దీంతోపాటు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. సర్వేకు వినియోగించే యాప్ రూపకల్పన దాదాపుగా పూర్తయింది. సర్వేతో పాటు అభ్యర్థులు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత వెబ్సైట్ను అందుబాటులో ఉంచితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. సూపర్. ఈ నైపుణ్య గణన సర్వే వల్ల లాభం ఏంటి? ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్న వారిలో ఎంతమంది ఇంకా మంచి ఉద్యోగం కోరుకుంటున్నారు, నిరక్షరాస్యులు ఎంతమంది, వారికి అవసరమయ్యే శిక్షణ, ఇలా సమస్త సమాచారం అందుబాటులోకి రానుంది. ఈ సమాచారం దాదాపు 20 ఏళ్ల పాటు నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది దానివల్ల ఉన్నటువంటి లాభం. అసలు సర్వే తర్వాత ఏం చేస్తారు, ఎవరికి ఏ డొమైన్లో నైపుణ్యం శిక్షణ అవసరమో గుర్తించిన అనంతరం నైపుణ్య కళాశాలలు, హబ్బులు, కొత్తగా కళాశాలలు, వర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలో కంపెనీల నుంచి సైతం వివరాలు తీసుకుంటారు. వాటికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీలకు అనుసంధానం చేస్తారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, కేంద్ర ప్రభుత్వ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్ సేవలను సైతం శిక్షణలకు వినియోగించుకోనున్నారు. మంచిదండి, ఇది ఒక మంచి అవకాశం మనకి. నెక్స్ట్ మరొక వార్త చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ ఓ నగరం వనం. ఎకో టూరిజం కేంద్రాలకు అనువైన ప్రదేశాలను గుర్తించండి. అటవీ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి. కలుషితాహార ఘటన, కోలుకుంటున్న చిన్నారులు. వసతి గృహాల్లో బయటి ఆహారాన్ని అనుమతించొద్దు. ఓకే, సూపర్. గ్రామాలకు అభివృద్ధి వెలుగులు. ఇక్కడ మరొకటి ఉందండి, అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం. రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ప్రభుత్వం ముందున్న ప్రణాళికలు, వ్యూహాలు, నిధుల సమీకరణ, ఉపాధి అవకాశాలు వంటి అంశాలని వారికి చంద్రబాబు వివరించారు. అమరావతిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, భూ సమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అవకాశాలపై వారితో చర్చించారు. ప్రపంచ బ్యాంకు బృందం 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి రాష్ట్రానికి వచ్చింది. మొదట 4 సభ్యుల బృందం అమరావతిలో పర్యటించగా ఈసారి ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి సుమారు 25 మంది ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు. వారంతా ఈ నెల 27 వరకు అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు, అధికారులతో చర్చల్లో పాల్గొంటారు. అమరావతికి మంచి రోజులు వచ్చాయండి. అమరావతికే కాదు, మన రాష్ట్రానికి కూడా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్తలోకి వెళ్తే అదనంగా 2,000 బస్సులు, 3,500 మంది డ్రైవర్లు అవసరం. ప్రతి నెల ఆర్టీసీకి 250 నుంచి 260 కోట్లు ఇవ్వాలి. మహిళలకు ఉచిత ప్రయాణంపై సిద్ధమైన నివేదిక. నేటి సమీక్షలో దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అన్నీ సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని, లేకపోతే చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇదండి పరిస్థితి. సారీ. ఇవ్వండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. మార్గదర్శి మీద తప్పుడు రాతలు మళ్ళీ ఈరోజు కూడా రాశారండి. చందాదారులు ఎవరు? మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి. పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి. రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం.
వివరాలు కోరుతూ అఫిడవిట్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లికి సూచన. ఆ మేరకు ఆర్బీఐ మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం. 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నిర్దేశం. విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసిన జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ తేల్చేసిందన్న అరుణ్ కుమార్. దాని ఆధారంగా చర్యలు చేపట్టవచ్చని కోర్టుకు నివేదిక. ఇక్కడ ఆర్బీఐ ఏం తేల్చల, ఇంకా దానికి సంబంధించి నివేదికలన్నీ జారీ చేయండి అని అడుగుతున్నారు తప్ప ఆర్బీఐ ఏమి అక్రమాలు చేసింది మార్గదర్శి, దాని వివరాలు తెలుసుకోండి అని చెప్పి ఏమి అంటే కొన్ని వివరాలు తెలుసుకోండి అంటున్నారు తప్ప అక్రమాలు చేసిందని ఎక్కడా కూడా నిర్ధారించకుండానే ఈ విషపు రాత్రులు రాస్తున్నారు భారతీ వాళ్ళు, సాక్షి పత్రిక వాళ్ళు. మరో రేపు హత్య జరగనిదే మేలుకోమా, ఇది పరిస్థితి. ఎంపాక్స్పై భయం వేడండి. భారత్లో ఒక్క కేసు నమోదు కాలేదు. ఆఫ్రికాలో ప్రారంభం, గల్ఫ్, యూరోప్ దేశాలకు విస్తరణ. చికెన్ పాక్స్ తరహాలోనే ఎంపాక్స్తో శరీరంపై పొక్కులు. అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. ఇది పరిస్థితి. ఎంపాక్స్ అనేది ఒక భయంకరంగా మారుతుందంటండి, అదొక వ్యాధి. దానికి శరీరం పైన పొక్కులు వస్తున్నాయంట, దానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాక్ పోలింగ్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుప్రీంకోర్టు తీర్పునకు ఈసీ వక్రభాష్యం చెబుతుంది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలన చేయాల్సిందే హైకోర్టుకు తెలిపిన బాలినేని తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్. సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఈసీలు. ఇది పరిస్థితి. ఇంకా కరెంటు కోతల గురించి జగన్ ప్రభుత్వం వాళ్ళు అంటే సాక్షి పత్రికల వాళ్ళు రాస్తున్నారండి. వానల్లోనూ కోతలు. రాష్ట్ర వ్యాప్తంగా అనాధికారిక విద్యుత్ కోతలు. అదేమంటే మరమ్మతులంటూ బుకాయింపు. ఏమార్చేందుకు విడతల వారీగా కరెంటు కట్ట. వ్యవసాయ సీజన్లో అన్నదాతల అగచాట్లు. ఇచ్చేది 7 గంటలు, అది 2-3 దఫాలు. గ్రామాల్లో రాత్రి పగలు ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం. ఇది పరిస్థితి. సాక్షి వాళ్ళు రాసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అంట. మళ్ళీ దీని గురించి తాడిపత్రిలో విధ్వంసం. అడగకుండానే హామీ ఇచ్చి అడుక్కునేలా చేస్తున్నారు. జనవరి నుంచి జన్మభూమి. ఓకే, ఇదంతా మనం చూసిందే, చదివిందే. ఎంపాక్స్పై భయం వేడండి. మౌన మార్గం. ఇది క్విడ్ ప్రోకో కుట్ర. మార్గదర్శి మీద కుట్ర చంద్రబాబుకు కూడా ఆపాదిస్తున్నారన్నమాట. భారత్తో బంధానికి బై బై. విదేశీ పౌరసత్వానికే ఓటు. చంద్రబాబు మరో యూటర్న్. 6 ఏళ్ల క్రితం ఎన్డీఏ నుంచి బాబు బయటకు వచ్చేస్తే నో సిబిఐ. 2018లో సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు. జగన్ ప్రభుత్వం వచ్చాక సిబిఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉత్తర్వులు. ఎన్డీఏలో చేరడంతో తాజాగా అవే ఉత్తర్వులను మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం. ఇప్పుడు అది బాబు ఘనతేనంటూ ఎల్లో మీడియాలో గోప్పలు. కుట్ర కీలలు. ఇవండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది అనేది ఒక్కసారి పరిశీలించి చూద్దాం. కమిషన్లకే కిక్కు. మద్యం గుట్టు విప్పుతున్న డిస్టిలరీ యజమానులు. జగన్ సర్కారు దోపిడీపై సిఐడి కూపి. మద్యం ఆర్డర్లు ఎలా వచ్చాయి, కమిషన్లు ఎవరెవరికి ఎంత చెల్లించారు, తెలంగాణలో 1000 రూపాయలు మద్యం, ఏపీలో 1600 ఎలా, డిస్టిలరీలపై అధికారుల ప్రశ్నల వర్షం. ఆ 600 వైసీపీ పెద్దల జేబుల్లోకి. కీలక సమాచారం చెప్పిన యజమానులు. వ్యవహారాలన్నీ వాసుదేవరెడ్డి చూసేవారు. తెరపైకి నాటి సకల శాఖ మంత్రి పేరు. త్వరలో 1000 కోట్ల కుంభకోణం వెలుగులోకి. ఇదండి జగన్ సర్కార్లో మరో అంతులేని వైనం అంటే ఇది. చిక్కడు దొరకడు. అజ్ఞాతంలోనే గనుల రెడ్డి.
వైసీపీ ముఖ్య నేత సూచనతోనే చెన్నైలో సేద తీరుతున్నారని ప్రచారం. 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహర్దశ. సీఎం 10,000 కిలోమీటర్ల మురుగు కాలువలు, కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు, ఎల్ఈడి వీధి లైట్ల పునరుద్ధరణ, 5 లక్షల పంట కుంటల తవ్వకాలు. సూపర్ సూపర్. వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్. ప్రవీణ్ ప్రకాష్ రివర్స్ గేర్ అంట. తాడిపత్రిలో హైటెన్షన్. ఇక్కడ మనకి డిస్టిలరీ యజమానులు ఎప్పుడైతే నిజం చెప్పారో, మద్యం గుట్టు ఎప్పుడైతే వస్తుందో, ఇక జగన్కి కూడా ఉచ్చు బిగుస్తున్నట్లే అండి. ఖచ్చితంగా ఈ దోపిడీ, మద్యంలో జగన్ సర్కారు దోపిడీపై సిఐడి కూపీలాగుతుంది. ఖచ్చితంగా ఇదైతే బయటకు వస్తుంది. జగన్కి పతనం తప్పదండి. ఇక వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్సు. కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు. ఆ 172 కోట్లు ఎక్కడ? జగన్ హయాంలో కేంద్రం నిధుల మళ్లింపు. విశాఖలో యూనిటీ మాల్ కోసం ప్రతిపాదనలు. 2023-24లో నిధులు విడుదల చేసిన మాల్ కట్టన వైనం. ఆ డబ్బు ఎటు మళ్లించారు? రుషికొండ ప్యాలెస్కా? చాలా కుంభకోణాలు బయటకు వస్తున్నాయండి. చాలా రకాల కుంభకోణాలు. ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని కుంభకోణాలు. పీజీ అడ్మిషన్లు ఢమాలా. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో భారీగా తగ్గుదల. తొలిసారి 20,000 దిగువకు పడిన ప్రవేశాలు. 2020లో పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు ఉన్నత విద్య దూరం. అది పరిస్థితి. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చెప్పలేదు. ఈవీఎం మెమరీని మాత్రమే పరిశీలించమంది. సుప్రీం తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారు. వైసీపీ మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలపై హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం. సెట్ గురించి ఏదో రాసినారు, ఒకసారి చూడండి. ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.